హనీ ట్రాప్ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నా వాళ్ళని వదలవమని కర్ణాటక సీఎం సిద్దిరామయ్య గారు అయితే పేర్కొన్నారు అసెంబ్లీలో. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది. కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష భాజపా నేతలు లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది. దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. హనీ ట్రాప్పై విచారణ పక్కన పెట్టిన ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శించారు. స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. భాజపా నేతల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే హనీ ట్రాప్లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంటే అది వారు ఎలాంటి పొజిషన్లో ఉన్నా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపై ఒక్కసారి కనుక ఎంక్వైరీ బిగిన్ అయిన తరువాత వాళ్ళని ఎవరిని వదలబోమని చెప్పి ఆయన అయితే గట్టిగానే చెప్పారు. తమ ప్రభుత్వానికి ఎవరిని రక్షించే ఉద్దేశం లేదని, చట్ట ప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో భాజపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. దీంతో 15 నిమిషాల పాటు సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అంటే బీజేపీ నేతలు ఈ విషయం పైన అయితే వాళ్ళు చర్చకు తీశారు, వీళ్ళు వేరే విషయం మాట్లాడుతున్నారని. కానీ దానిపైన ఈ సీఎం గారు అయితే క్లారిటీ ఇచ్చారు. కానీ అయినా సరే వీళ్ళు కొంచెం గొడవ చేస్తున్నారని సభనైతే 15 నిమిషాలు వాయిదా వేశారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్లో చిక్కుకుపోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనకు తెలిసినంత వరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయని, ఇది ఏ ఒక్క పార్టీలో పరిమితమైన విషయం కాదన్నారు. అధికార పక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారన్నారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీష్ జార్కిహోలీ మాట్లాడుతూ ఒక మంత్రిపై 2 సార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఇది రాష్ట్రానికి కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఏదన్నా కానీ ఈ విషయం కొంచెం అసెంబ్లీలో మాత్రం కొంచెం హాట్గానే జరుగుతుంది ఈ టాపిక్ మీద. రేపు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.